ఐటమ్ కుడుములకండి బెల్లం పాకం పెట్టేస్తాము. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకోండి, కొంచెం సాల్ట్ టేస్ట్కి. దాంట్లో ఏదో బియ్యం పిండి ఆవిరి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పిండి వేసి కలుపుకుంటున్నాం. ఇందా బెల్లం పాకంలో వేసి కలుపుతున్నాం చూడండి. బెల్లం పాకంలో వేసి కలిపేసుకున్నాం కదా. స్టవ్ పైన ఆల్రెడీ ఆవిరికి పెట్టేసుకున్నాము నీళ్ళు కిందనేసి. దీంట్లోనే పచ్చి కొబ్బరిగా వేస్తారండి. ఎలాచి మర్చిపోయినాను వీడియో తీయడము. ఎలాచి పౌడర్ వేసుకున్నాం దీంట్లోన. చూడండి, పచ్చి కొబ్బరి వేసి చేస్తారండి. దేవుడికి నైవేద్యం పెట్టేదానికి కదా, మనం తినేదానికైతే పచ్చి కొబ్బరి వేసుకొని తినొచ్చు. దేవుడు నైవేద్యం పెట్టేదానికోసమని మేము డైరెక్ట్గా అలాగే చేసేస్తున్నాము. పెట్టేసుకున్నాం చూడండి. ఆవిరి ఒక 10-15 నిమిషాలు ఆవిరి పెట్టిన తర్వాత తీసి దేవుడికి నైవేద్యం పెట్టేయడమే. చూడండి పెట్టుకున్నాం కదా ఆవిరి కుడుములు. రెడీ అయిపోయింది చూడండి. ఇట్లా పొడుచుకుంటే ఏం కలర్చుకోవడం లేదు. రెడీ అయిపోయిందండి. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.